స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నగరంలో గత 4 రోజుల క్రితం ఒక చిన్నారి అదృశ్యమైనటువంటి ఘటన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఒక కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా 4 బృందాలుగా ఎక్కడిదక్కడ కూడా వాళ్ళు పరిశీలన చేసి కూడా మొత్తానికి ఛేదించినటువంటి పరిస్థితి. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి మనతో ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. కేసు సంబంధించి 4 రోజుల వ్యవధిలోనే ఛేదించారు. మొత్తం సార్ చెప్పండి, ఏంది మొత్తం ఒక 4 రోజుల వ్యవధిలో చిన్నారి అదృశ్యమైందని చెప్పి తెలియగానే కూడా చాలా మట్టుకు కూడా చిన్నారి అనగానే ఎవరైనా సరే ఒక ఇంటెన్షన్ ఉంటుంది. మరి మొత్తం ఛేదించారు. కేసుని ఎట్లా ఛేదించారు సార్? 3 రోజుల్లోనే, అంటే 72 అవర్స్లో కేసును ఒక ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. సిపి గారు ఆదేశాల మేరకు ఏ రోజైతే మనకి కిడ్నాప్ అయిన సమాచారం వచ్చిందో ఆ రోజు నుంచి కంటిన్యూస్గా 4 టీమ్స్ ఫామ్ చేసి ఎవ్రీ టైం మినిట్ టు మినిట్ వాళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా మానిటర్ చేస్తూ, ఒక టీం మహారాష్ట్రకు వెళ్ళడం, ఒక టీం ఇక్కడ లోకల్గా వర్కౌట్ చేయడం, ఇంకో టీం కామారెడ్డి, ఇంకో టీం రికార్డ్స్ వెరిఫై చేయడం అన్నీ కూడా చేశారు. సీసీటీవీ కెమెరా రికార్డ్స్ దాదాపు 120 కెమెరాస్ మన టీమ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క కెమెరా చూస్తూ ఐడెంటిఫై చేసి చివరికి మనం ఐడెంటిఫై చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య పాత్ర ఎస్హెచ్ఓ రఘుపతి గారు మొదటి నుంచి కూడా దీన్ని పాజిటివ్ యాంగిల్లో ఎట్లైనా డిటెక్ట్ చేస్తామన్న ఒక పాజిటివ్ దృక్పథంతో దీన్ని ముందుకు తీసుకెళ్లారు. తర్వాత దీంట్లో ఏఎస్ఐ షకీల్ కానివ్వండి, కానిస్టేబుల్స్ కానివ్వండి, అందరూ కూడా 24 గంటలు పనిచేయడం వల్ల ఈ రిజల్ట్ వచ్చింది. ఎక్కడ దొరికింది సార్? మొత్తం ఒక పాప తప్పిందంటేనే అసలు నగరంలోనే గతంలో కూడా ఒక పాప చంపేసిన ఘటన, ఇవన్నీ కూడా చాలా మట్టుకు కూడా భయభ్రాంతులకు తావిచ్చే పరిస్థితి. ఈ పాప గురించి కూడా మీరు చాలా కేర్ తీసుకొని ఒక 4 బృందాలతో అయితే మొత్తానికి పట్టుకున్నారు. ఎక్కడ పట్టుకున్నారు? ఇది మిర్జాపూర్ కామారెడ్డి ప్రాంతంలో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఈ పాపను పెట్టుకొని ఉన్నప్పుడు ఎవరైతే సూర్యకాంత్ అని చెప్పి ఎవరైతే కిడ్నాపర్ ఉన్నారో వాళ్ళ బ్రదర్ కస్టడీలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పచెప్పడం జరిగింది. అంటే ఈయన మొత్తం తీసుకొని ఏదైనా రైలు ప్రయాణం కానీ ఇట్లా ఏమైనా చేసిందా సార్? ఇప్పుడు మెయిన్ క్యాండిడేట్ ఎవరైతే ఏవన్గా ఉన్నారో ఆ నిందితుడు దొరికాడా? మరి అంటే ఇది రాత్రి 8 గంటల ప్రాంతంలో నెహ్రూ పార్క్ చౌక్ దగ్గర ఉన్నప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో రమ్య వాళ్ళ అమ్మమ్మ, ఆమె కస్టడీలో ఉండే పాప, వాళ్ళ అమ్మమ్మ నిద్రపోయినప్పుడు ఈ అమ్మాయి కనిపించకుండా పోయినప్పుడు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్క కెమెరా చూస్తూ ఆ మూమెంట్స్ అతను ఎవరైతే సస్పెక్ట్ పర్సన్ ఉన్నో ఐడెంటిఫై చేసినప్పుడు రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నట్టుగా గమనించాం. కానీ రైల్వే స్టేషన్ వెళ్ళినప్పుడు మనం గమనించిన 4 ట్రైన్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ఉన్నప్పుడు ఒక్కొక్క ట్రైన్ ఎటువైపు వెళ్తున్నదో ఎక్కడ దిగొచ్చు అన్న దాంట్లో ఎవరి యొక్క రైల్వే స్టేషన్లో దిగి ప్రతి ఒక్క కెమెరాస్ని ఐడెంటిఫై చేస్తూ వెళ్ళినప్పుడు ఇతను ఒక ట్రైన్లో ఉమ్రీలో దిగినట్టుగా గమనించి అక్కడి నుంచి ట్రాక్ చేస్తూ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. చూడొచ్చు సార్, ఇప్పుడు మొత్తానికైతే 3 రోజుల వ్యవధిని పట్టుకున్నారు. గతంలో కూడా కొన్ని కిడ్నాప్ కలకలం అయితే సృష్టించింది. మొత్తం ఓవరాల్గా అయితే చిన్నపిల్లల కిడ్నాప్ పట్ల కూడా మీరు ఎలాంటి దృష్టి సాధించారు మొత్తానికి జరగకుండా? తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని కస్టడీ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు చిన్నపిల్లలను వదిలేసి వాళ్ళు అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఎవరికైనా ఒక ఛాన్స్ ఉంది. ఎందుకంటే సొసైటీలో చాలా మటుకు పిల్లలు లేకపోవడం లాంటి విషయాలు ఉంటాయి. ఇంకొకరు క్రైమ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని కోరుతుంది. ప్రధాన నిందితుడు ఇంకా పరారీలు ఉన్నాడు, వాళ్ళని ఎప్పటి వరకు పట్టుకోవచ్చు సార్? అబ్జర్వేషన్ ఉంది. ఆల్రెడీ మా టీమ్స్ వర్కౌట్ చేస్తున్నాయి. ఏంటంటే అతను వేగబాండ్, అంటే ఒక దగ్గర ఉండడు. ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళి ఒక 10 days అట్లా ఉంటాడు. అతని క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. ఆల్రెడీ ఒక మర్డర్ కేసులో ఉన్నాడు, ఒక వెహికల్ అఫెన్స్లో ఉన్నాడు. అతను ఒకసారి వెళ్ళిన తర్వాత అతని దగ్గర ఫోన్ లేదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి టీమ్స్ అన్నీ కూడా అదే పనిలో ఉన్నాయి. ఇది మొత్తానికి కూడా 3 రోజుల వ్యవధిలోనే పోలీసులు ఛేదించడం కూడా నగర ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నగరంలో ఇప్పటికే ఆ చిన్నపిల్లల కిడ్నాప్ అనగానే ఎవరైనా సరే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్లో వారికి ధైర్యంగా మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళ బృందాలతో అయితే మొత్తానికి పట్టుకొని మొత్తం నగర ప్రజల వ్యాప్తంగా కూడా ఆ పోలీసులు వాళ్ళ పనితీరు కూడా ప్రదర్శించినటువంటి పరిస్థితి. ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒకవైపు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు అనగానే వారికి తెలిసి తెలక ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు కానీ చాలా అజాగ్రత్తగా కాకుండా జాగ్రత్తగా ఉండడం వల్ల పిల్లలు సేఫ్ సైడ్గా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.